రైట్ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసింది కేబినెట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అటు కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా న్యూస్ యాడ్ పాలసీపై విధి విధానాలను త్వరలోనే రూపొందించనుంది. పౌర సరఫరాల శాఖ నుంచి 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్ అయితే ఏపీ కేబినెట్ భేటీ అయితే ముగిసింది. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఈ భేటీలో ఏ అంశాలపై ముఖ్యంగా చర్చించారు, డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు 2.5 గంటలు పైగా కేబినెట్ సమావేశంలో మంత్రులంతా కూడా చర్చించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలు, అలాగే కొన్ని ఏవైతే ఇప్పటికే ఆల్రెడీ ఇసుకకి సంబంధించినటువంటి కీలక విషయాలను అయితే చర్చించడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టి దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి రద్దు అనేది చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే రైతులకు సంబంధించినటువంటి దీని గురించి ప్రత్యేకంగా కొన్ని కోట్ల రూపాయల నిధులను రుణంగా తీసుకోవాలని భావించింది. అలాగే ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి నిర్ణయాలని కూడా తీసుకోవాలి అని కూడా, అదే కొత్త ఇసుక పాలసీకి సంబంధించినటువంటి విధి విధానాలకి సంబంధించినటువంటి చర్చ కూడా కేబినెట్లో జరిగింది. అయితే దానికి కొత్త పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఇక పౌర సరఫరాల శాఖకి సంబంధించి 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గ ఆమోదం తెలిపిందని చెప్పాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక కమిటీ ఏదైతే పంటల బీమా పథకంకు ప్రీమియం చెల్లింపులపైన విధి విధానాలు రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని 3 మంత్రులతో ఈ కమిటీని వేయడం జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ తోటి ఈ కమిటీని వేయడం జరిగింది. 2 రోజుల్లో చర్చించి అధికారులతో కూడా భేటీ అయిన తర్వాత మంత్రుల కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఈ మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ఏదైతే సబ్ కమిటీ వేశారో సబ్ కమిటీలోని మంత్రులంతా కూడా నిర్ణయం తీసుకోవడానికి ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశానికి సంబంధించి ఒక విధి విధానాలను ఖరారు చేయాలని కూడా కమిటీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే 2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం పడి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. దాదాపుగా 2.5 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అలాగే పలు కీలక అంశాలపైన ఏవైతే 4 అంశాలని మాత్రమే ఇంపార్టెంట్గా తీసుకుని ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.